ఇక కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న మాటల దాడి మరింత ముదురుతోంది. నిన్నటి ఉద్రిక్తతలతో ఈరోజు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన నేతల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పీఏసీ చైర్మన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును మాత్రం ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతించారు. తెలంగాణలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. ఇవాళ చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అరికపూడి గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు పిలుపునిచ్చారు. దీంతో పొలిటికల్ ఫైట్ మరింత వేడెక్కింది. అంతకుముందు చెప్పినట్లుగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి విఫలయత్నం చేశారు. పోలీసుల కళ్లు గప్పి కొండాపూర్ నివాసం నుంచి బాచుపల్లి వచ్చిన కౌశిక్ అక్కడి నుంచి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు మాత్రం కౌశిక్ ని అదుపులోకి తీసుకుని శంభీపూర్ రాజు నివాసం దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే చేతికి గాయమైందని చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లడానికి పోలీసులు అనుమతిచ్చారు. హరీష్ రావును గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి పోలీసులే తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు బోయిన్పల్లిలోనూ మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చివరికి సాయంత్రం 5 గంటలకు శంభీపూర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ ఉపసంహరించుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా ఉదయం నుంచి హైటెన్షన్ కొనసాగింది. గాంధీకి మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తీరుపై దానం మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల కోసం వెల్కమ్ అంటూ అరికపూడి గాంధీ ఇంట్లో కుర్చీలు వేసి ఉంచారు. ఇక కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మహిళా నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో మహిళా నేతలు స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఇంకోసారి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే కౌశిక్ రెడ్డిని చెప్పుతో కొడతామని మహిళా నేతలు హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసము ఇక్కడ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి నాయకులు సమాజాన్ని గౌరవించలేని వాళ్ళు, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే వాళ్ళు అసెంబ్లీలో ఉండే ఆస్కారం లేదు. కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక కౌశిక్ రెడ్డి రౌడీజం చేయడం దేనికి అంటూ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నిలదీశారు. కౌశిక్ రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మహిళల్ని అవమానించేలా చీరా గాజులు గురించి కౌశిక్ మాట్లాడారని తెలిపారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నోరు అదుపులో లేని మనిషిని ఊరు మీదకు వదిలేశారు అంటూ అరికపూడి గాంధీ మండిపడ్డారు. ఇదిలా ఉంటే సెటిలర్లని తమ నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏనాడు సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని గుర్తు చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శలు గుప్పించారు. ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతా ఉంది. ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం స్పష్టం చేశారు. అసలు ఫిరాయింపులు అంటే మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇలా ఫిరాయింపుల గురించి మాట్లాడి వాళ్ళ ఇండ్ల మీద పోయి దాడులు చేస్తాం, జెండాలు ఎగరేస్తామని చెప్తే ఇది వ్యక్తిగతంగా రెచ్చగొట్టినటువంటి అంశం. అది వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకునే అంశం. పార్టీ పరంగా మీరు ఒకవేళ స్టాండ్, అది ఇద్దరు వ్యక్తిగతం కాదు, పార్టీ పరంగా స్టాండ్ అంతే. ముందు గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నివసించే అనేక మంది గురించి మాట్లాడిన మాటల మీద పార్టీయా వ్యక్తిగతమా తేల్చాలని కోరుతా ఉన్నాం. ఇక ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతోనే కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని సీఎం రేవంత్ డీజీపీకి సూచించారు. మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాజులు చీర కట్టుకుని తిరగాలని కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఈ దుమారం చెలరేగింది. ఇప్పుడిది తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఎపిసోడ్ చివరకు ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.